ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మా ప్రీతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశం మేరకు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యువకుడు బీసీవై రాజీ లేని పోరాటం చేస్తున్న బీసీ రామచంద్ర యాదవ్ గారు ధర్మదీక్ష పేరుతో బీసీల సమస్యల మీద అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు. మీరు మీ ప్రతినిధి బృందాన్ని తీసుకొని వెళ్ళి ఆ నాయకుడి మీకు సంఘీభావం మద్దతు తెలియజేయమని చెప్పి మమ్మల్ని ఆదేశిస్తే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఆవిడ సందేశాన్ని మేము రామకృష్ణ యాదవ్ గారికి చెప్పటం జరిగింది. మీరు చేసే న్యాయమైన పోరాటానికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మా అధ్యక్షుల వారు మేము మీకు అండగా ఉంటామని చెప్పి మా సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా మీ అందరికీ అండగా దండగా ఉంటామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. రామచంద్ర యాదవ్ గారు రాజ్యాంగాన్ని సవరించమని కోరట్ల, చట్టసభల్లో పార్లమెంటు లోక్సభ అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని అడగట్ల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో అమరావతి సెక్రటేరియట్ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్న అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం కాల పరిమితి ఇచ్చి అయా పరిష్కారం చేయండి అని అడిగితే వాళ్ళు ఎక్కడా కూడా చలనం స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించే ఈ దుర్మార్గ వైఖరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయన ఏం అడుగుతా ఉన్నారో, రాజధానిలో 99 రూపాయలకి 99 పైసలకి రూపాయికి భూములు ఇస్తూ ఉన్నారు. వేలాది ఎకరాలు 1,00,000 ఎకరాలు సేకరిస్తూ ఉన్నారు. 1,000 ఎకరాలు మార్కెట్ రేటుకి మేము కొనుక్కుంటాం. మా వర్గాల ఆర్థిక రాజకీయ సాంఘిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పి బీసీలని కులం పెట్టి తిడతా ఉన్నారు. గ్రామాల్లో ఇప్పటికి కూడా వివక్ష కొనసాగుతూ ఉంది. రాజకీయాల్లో ఇంకా బీసీలు అంటే అంటరానితనం కొనసాగుతూ ఉంది. కాబట్టి మీ ప్రభుత్వం మా బీసీలకి రక్షణ చట్టం ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి రామచంద్ర యాదవ్ గారు నిలదీసి అడగటం ఈ ప్రభుత్వానికి కన్నెర్రగా ఉంది. ఈ ప్రభుత్వంలో బీసీ మంత్రులు ఉన్నారు కదా, బీసీ మంత్రివర్గ ఉపసంఘం ఉంది కదా, ఎందుకని అధ్యయనం చేయట్లా? దొంగచాటుగా ఎందుకు చర్చలకు పిలుస్తున్నారు? వీళ్ళందరూ కూడా తక్షణమే బేషరతుగా ఈ ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారి ప్రాణాన్ని కాపాడుకొని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే. నాకు డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం. తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో బీసీవై రామచంద్ర యాదవ్ గారు వచ్చిన తర్వాత బీసీలలో చైతన్యం పెరిగింది, బీసీలో ప్రశ్నించడం బిగినైంది. కాబట్టి రామచంద్ర యాదవ్ గారు ఇంకొక ఆల్టర్నేటివ్ శక్తిగా తయారవుతారేమోనని భయపడిపోయి ఈయన్ని పైకి లెగకుండా తొక్కుతూ ఉన్నారు. మీరు అనేక విజయాలు సాధించారు. కృష్ణుడి వేషధారణాన్ని పోలి ఒక రాజకీయ నాయకుడు బొమ్మ పెడితే బీసీవై పార్టీ అడ్డుకుంది, దాన్ని తొలగించింది. ఇదంతా రామకృష్ణ యాదవ్ గారి యొక్క గొప్పతనం. ఇదంతా కూడా మనం బీసీలని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల నుంచి నేను బీసీ నాయకుడిగా ఉన్నా. విజయవాడ నగరంలో నన్ను మా షర్మిల గారు మా నాయకత్వాన్ని పంపించి మద్దతు తెలియజేయమన్నారు. మీకు పూర్తి సంఘీభావం అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మా బీసీ నాయకుడు మా అందరికీ మార్గదర్శి గురునాథం గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరులారా, కొలనకొండ శివాజీ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులే కాదు, బీసీ సంఘాల్లో గత 50 సంవత్సరాల నుంచి బాగా పనిచేశారు. అయితే ఇంకో తెలియని కారణం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ టైంలోనే యువజన నాయకుడిగా ఆ రోజు విజయవాడలో కొలనకొండ శివాజీ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. సోనియా గాంధీ గారి టీంలో ఉన్నారు కాబట్టి అందుకే వాళ్ళు ప్రత్యేకించి షర్మిల గారు ఇక్కడ పంపించారని చెప్పారు, రండి అని చెప్పాం. అట్లాగే ఒక చిన్న మాట, నెంబర్ 1 ఛానల్ సుధాకర్ నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, రామచంద్ర యాదవ్ గారు ఏదైతే కలయికలు కోరుకున్నారో ఆ కలయికలు బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏకం చేయటానికి మాత్రమే రామచంద్రయ్య గారు పార్టీ పెట్టారు. ఇది ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఓన్లీ బీసీ సంఘం అంట
బీసీవై అంట, బీసీ సమస్యలంట ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారి కుమార్తె ఆశా కిరణ్ గారు వచ్చి సంఘీభావం చెప్పిన తర్వాత, సుధాకర్ నాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కలయిక ఎటుపోతుందో మీరు అర్థం చేసుకోండి. 3 రోజులకి కొంతమంది ఇంకేముందిలే అన్నారు, 4వ రోజు వచ్చింది. నీకు మొక్కవోని ధైర్యంతో రామచంద్ర యాదవ్ గారు మొక్కవోని ధైర్యంతో అలా కళ్ళల్లో నుంచి ప్రాణం పెట్టుకొని బీసీ బిడ్డల ఆశయాలు సాధించే వరకు ఇంతమంది నా వెంట నడుస్తారో లేదో అని అనుకున్నారు. ఆయనకి ఒక్కొక్కరుగా రాష్ట్రం మొత్తం కదులుతా ఉంది. తెలంగాణ నుంచి కూడా ఈరోజు వేరే కమ్యూనిటీ వాళ్ళు వస్తా ఉన్నారు.